హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ వ్లాగ్స్. ఐఎమ్ సో హ్యాపీ టుడే. మనం ఈరోజు మళ్ళీ ఇంకొక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాం. అండ్ ఇది మనకి చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే మీకు తెలుసు, 2013 2011 వరల్డ్ కప్ గెలిచాం, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. దాని తర్వాత మనకి ఒక 10 years పాటు ట్రోఫీ లేదు అసలు. బట్ మనకి లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ గెలిచాం. అండ్ నా ఇప్పుడు మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, దట్ టు ఎగనెస్ట్ న్యూజిలాండ్. ఓకే. అండ్ మన రోహిత్ శర్మ అసలు ఏం ఆడాడు అసలు బ్యాటింగ్ ఈరోజు, సూపర్ అసలు. అది నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను రోహిత్ శర్మ బ్యాటింగ్ని. దెన్ తను అవుట్ అయిపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ మంచి స్టాండ్ ఇచ్చాడు. అసలు యాక్చువల్గా చాలా క్లచ్ నాక్ ఆడాడు ఈ టోర్నమెంట్ మొత్తం శ్రేయస్ అయ్యర్, అది చెప్పుకోవాల్సింది. దెన్ వచ్చేసి మన కుంగ్ఫు పాండ్యా, అది ఫినిష్ చేస్తాడు అనుకున్నా, బట్ తను అయిపోయాడు. బట్ స్టిల్ మన పాండ్యా ఆడితే మనకు మాత్రం హార్ట్ బీట్ అనేది మాత్రం గట్టిగా కొట్టుకుంటుంది. యా, బట్ ఫైనల్లీ వీ వన్ ద ఫైనల్ అగైనెస్ట్ న్యూజిలాండ్. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అండ్ పాజిటివ్ న్యూస్ ఫర్ అస్. ఎందుకంటే ఓడీలో కప్ గెలిచామంటే నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్కి మనకి అది చాలా యూజ్ అవుతుంది. అండ్ ద కాన్ఫిడెన్స్ కూడా ప్లేయర్స్లో అది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి వరల్డ్ కప్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా ఫర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ లెట్స్ గో ఫర్ 2027 వరల్డ్ కప్.